మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధృవీకరణ జరుగుతోందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధృవీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మేళాను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి త్వరితగతిన టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు వారం రోజుల పాటు ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాకు విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. భూములు కోల్పోయిన వారి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తున్నామన్నారు. అటు తర్వాత కమిటీ పరిశీలించి ఎండార్స్మెంట్ ఇస్తామని, తర్వాత గిఫ్ట్ డీడ్స్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో ఎక్కువ మంది నివాసయోగ్యమైన స్థలాలకు కమర్షియల్ డోర్ నెంబర్తో రిజిస్టర్ చేశారన్నారు. అటువంటి వాటిని సరైన ధృవపత్రాలు జతపరచని వాటిని షార్ట్ ఫాల్ చేయడం జరుగుతుందని తెలిపారు. వీరందరూ సరైన ధృవపత్రాలతో వస్తే ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. భూతగాదాలు ఉన్న వాటిని మరోమారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ గిఫ్ట్ డీడ్ చేయించే విషయాలను తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లకు తెలపడం జరిగిందన్నారు. మొదటి విడత 9 దరఖాస్తులు పరిశీలించగా 8 సరైన ధృవపత్రాలు లేకపోవడంతో షార్ట్ ఫాల్ పెట్టామన్నారు. అన్ని దరఖాస్తులు సక్రమంగా ఉండి వ్యాపార యోగ్యమైన భవనం పోవడంతో జబ్బార్ లేఅవుట్లో 1 టీడీఆర్ బాండ్ మాత్రం ఇచ్చామని తెలిపారు. ఈ మేళాను భూములు కోల్పోయిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొని టీడీఆర్ బాండ్ల దరఖాస్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ రోడ్ల వారీగా వివరాలు సేకరించారు. టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల పరిశీలన, వ్యాలిడేషన్, రిజిస్ట్రేషన్పై చేసే విధానంపై వివరించారు. ఈ మేళాలో తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లు, డీసీపీ మహాపత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. టీడీఆర్స్ అనేవి ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా నోటీస్ ఇవ్వకుండా వేయడము, వాళ్ళ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడము, ఆర్ఎల్స్ మనము అప్లికేషన్స్ పెట్టినవి డ్యూ టు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది. కాబట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ల్యాండ్ కోల్పోయి, బీట్ వేకెంట్ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఇక్కడే మనం ఆన్లైన్ చేసేసి అప్లికేషన్స్ ఫస్ట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఐడి క్రియేట్ చేశాక అక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేసేసుకొని మనం ఎండార్స్మెంట్ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇస్తాము. లేదంటే మన కమిటీలో పెట్టి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఉంటారు, కమిషనర్, డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆ కమిటీలో ఉంటారు. ఒకసారి వెరిఫై చేసేసుకొని వాళ్ళకి వీళ్ళు ఆస్క్ దెమ్ టు గెట్ గిఫ్ట్ డీడ్. సో గిఫ్ట్ డీడ్ తీసుకొని రాగానే మనము టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం ఇష్యూ అయిందంటే ఇప్పుడు మనకి నియర్లీ 440 టీడీఆర్స్ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ మనకున్న టీడీఆర్ 800లో 801లో కోర్టు కేసెస్, డిస్ప్యూట్స్ వాళ్ళు బికాస్ ఫోర్స్ఫుల్గా ఏదైనా మనము రోడ్డు వేయడం వల్ల అప్రోచ్ అయిన వాళ్ళు నియర్లీ 160 ఉన్నాయి. ఆ 160 కాకుండా నోటీస్ 557కి మనం నోటీస్ సర్వ్ చేసేసి 448 రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి యాక్చువల్గా ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసినవి 295. ఆ 295లో సో మనము షార్ట్ ఫాల్ 160 దాకా షార్ట్ ఫాల్ అంటే డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్. ఇక్కడ ఏమో ఇష్యూ అయిందంటే గిఫ్ట్ డీడ్ అన్నీ కూడా వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో. సో వాటికి గిఫ్ట్ డీడ్ కమర్షియల్ డోర్ నెంబర్స్ ఆర్ నియర్ బై డోర్ నెంబర్స్ వేసి ఇచ్చారు. దాని క్లారిటీ తీసుకొని డీడీసీపీ నుంచి అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ నుంచి క్లారిటీ తీసుకోవడం ఏంటంటే లొకాలిటీ వాల్యూ, బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వేకెంట్ ల్యాండ్స్. మనము నియర్ బై ఏదంటే డోర్ నెంబర్ వేసుకోలేము. సో దానికి ఒక లొకాలిటీ వాల్యూ ఉంటుంది. ఆ లొకాలిటీ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సిమ్స్ అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ వేకెంట్ ల్యాండ్లో సో విచ్ ఎవర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ సో అది తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా గిఫ్ట్ డీడ్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కమర్షియల్ డోర్ నెంబర్స్తో సబ్మిట్ చేయడం జరిగింది. సో దానికి క్లారిటీ ఇచ్చాము. సో ఇప్పుడు ఇచ్చే మనము ఎండార్స్మెంట్స్ కూడా గిఫ్ట్ డీడ్ ఇక్కడ నుంచి టీపీబీఓని పెట్టి ఆథరైజ్ చేసి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు కలిసి గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది. ఇది సబ్ రిజిస్టర్స్కి ఇద్దరు రేణిగుంట అండ్ తిరుపతి అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తిరుపతికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము. ఒక టెంప్లెట్ కూడా ఇచ్చాము గిఫ్ట్ డీడ్ ఎలా రిజిస్టర్ చేయాలని. ఇప్పుడు మనము టీడీఆర్కి మన లాస్ట్ టైం కమిటీలో ఒక 9 కేసెస్ పెడితే అందులో 8 రిజెక్ట్ అవ్వడం జరిగింది 2 months బ్యాక్. ఒకటే అప్రూవల్. ఆ అప్రూవల్ కూడా బికాస్ అది యాజ్ పర్ సబ్ రిజిస్టర్ రికార్డ్స్ గ్రౌండ్లో పోయినప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ కమర్షియల్ ప్రాపర్టీ అది. సో దానివల్ల మనం క్లియర్గా అది